గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. ఇంకొన్ని గంటల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక తక్కువ సమయం నెలకొంది. ఎవరైతే వారి ఓటు హక్కుని వినియోగించుకొని తమకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకోవడానికి. ఇక ఏపీ ఎలక్షన్స్ మొత్తం మీద సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఎవరు అధికార పీఠాన్ని దక్కించుకుంటారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో అయితే అన్ని పార్టీల నుండి కూడాను ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో ఆ ముఖ్య నేతలు ఎక్కడెక్కడి నుండి పార్టిసిపేట్ చేస్తున్నారు, అయితే వారిలో ఎవరు గెలుస్తారు, ఆ స్థానం నుండి ఎవరు గెలవబోతున్నారు అసెంబ్లీ స్థానాలు అనేది ఈరోజు మీకు ఈ సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. మొత్తం మీద ఏపీ ఎలక్షన్స్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇంకొన్ని గంటల్లోనే ఏపీ పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కాబోతా ఉంది. సో ఈ పోలింగ్ లో కీలక నియోజకవర్గాలు, ముఖ్యమైన నాయకులు, అన్ని పార్టీల్లో ఉన్న కీలకమైన నాయకులు వాళ్ళు పోటీ చేసే చోట వాళ్ళు గెలవడానికి అవకాశం ఎంత అనేటువంటి విషయాన్ని మీతో చెప్పదలుచుకున్నాం. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడం జరిగింది. 23 సీట్లతో ప్రతిపక్ష స్థానానికి టీడీపీ పరిమితమైంది. జనసేన కేవలం సింగిల్ సీటుకే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల గతసారి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది, గాజువాక, భీమవరం నుంచి. కానీ ఈసారి ఆ రాజకీయ నాయకుల భవితవ్యాలు ఎలా ఉండబోతున్నాయి? కీలకమైన నాయకులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళు గెలుస్తారా, ఓడతారా? ఇంకా ఇతర మంత్రులు ఓడతారా, గెలుస్తారా? అవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటగా మనం శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ప్రారంభిద్దాం. ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ నుండి ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి నుండి గొండు శంకర్. మరి వీరిలో ఎవరు గెలుస్తారంటారు? ఇక్కడ వాస్తవానికి చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి. అది టీడీపీకి కూటమికి మైనస్గా మారింది. అక్కడ టికెట్ కేటాయింపులో కొన్ని పొరపాట్లు జరిగినట్టు అక్కడ లోకల్ క్యాడర్ భావిస్తూ ఉంది. సో అది కొంత ధర్మాన ప్రసాదరావు ప్లస్గా మారింది. ధర్మాన ప్రసాదరావు సీనియర్ నాయకుడు, గతంలో కాంగ్రెస్ నాయకుడు, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆయన. సో వైసీపీలో మంత్రిగా కూడా ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇప్పటికైతే లిటిల్ ఎడ్జ్ ధర్మాన ప్రసాదరావుకే ఉంది. కానీ కూటమి వేవ్ శ్రీకాకుళం జిల్లాలో కొంత కనపడుతుంది. అది పనిచేస్తే గొండు శంకర్కి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ లిటిల్ ఎడ్జ్ ధర్మాన ప్రసాదరావుకే ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం సార్ మనం. ఇక డోన్ నియోజకవర్గానికి వచ్చేసేపటికి వైఎస్ఆర్సీపీ నుండి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి, ఇక కూటమి నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. యాక్చువల్గా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకులు. అలానే ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరు గెలిచే అవకాశం ఉంది అన్నప్పుడు ఇది కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలో ఇప్పటికే వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఏదైతే వైసీపీకి దండగా ఉన్న సామాజిక వర్గం, వాళ్ళ డామినేషన్ కూడా చాలా కీలకంగా కనపడుతూ ఉంది. సో అక్కడ ప్రధానంగా మొదట్లో కూడా కాంగ్రెస్ బలంగా ఉండేది. తర్వాత ఇప్పుడు వైసీపీ, పాత కాంగ్రెసే కదా వైసీపీగా మారింది. సో వైసీపీ ఇప్పటికీ బలంగా ఉంది. కానీ టీడీపీ అన్ని చోట్ల పికప్గా కలిగినా ఎందుకో రాయలసీమ జిల్లాలో మాత్రం ఇప్పటికీ కొంత వెనుకబాటు ఉంది. అందులోనూ కడప, కర్నూలులో కొంత వెనుకబాటు కనిపిస్తుంది. రెండోది, 2014 అధికారం వచ్చినప్పుడు కూడా టీడీపీ కర్నూలు జిల్లాలో కేవలం 3 స్థానాలు సంపాదించుకోవడం జరిగింది. ఈసారి కూడా కర్నూలు జిల్లాలో వైసీపీ ప్రాబల్యం ఉంది, కనపడుతుంది క్లియర్గా. అక్కడ ఇప్పటికీ డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ కనపడుతున్నాడు ఎడ్జ్లో. కానీ మంచి పోటీని టీడీపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి కోట సూర్యప్రకాష్ రెడ్డి ఇస్తున్నాడు. ఎటైనా మారొచ్చి ఫలితం, కానీ ఇప్పటికీ లిటిల్ ఎడ్జ్లో బుగ్గన రాజేంద్రనాథే ఉన్నాడు. ఆయన గెలవడానికి స్కోప్ ఉంది. కానీ ఫలితం తారుమారు కావచ్చు, కూటమి వేవ్ కనపడితే ఇప్పటికైతే కర్నూలు జిల్లాలో వైసీపీ వేవే కనపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం సార్. ఇక నెక్స్ట్ వచ్చేసేపటికి గుడివాడ నియోజకవర్గం. ఇక గుడివాడ అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చేస్తారు కొడాల నాని, ఎందుకంటే చాలా ట్రోల్స్ లో కూడా ఉన్నారు ఆయన. ఇక మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుండి మళ్ళీ కొడాల నాని పోటీ చేస్తున్నారు. ఇక కూటమి నుండి వెనుగండ్ల రాము. మరి ఏంటి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా ఏంటంటే కొడాల నాని ఇప్పుడు అనేక సార్లు పోటీ చేసి గెలిచారు గుడివాడ నుంచి. మొదట్లో టీడీపీ నాయకుడిగా ఉండేవాడు, తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు. సో వైసీపీ నుంచి కూడా వరుసగా పోటీ చేసి గెలుస్తున్నారు. 2014 కానీ 2019లో కానీ గుడివాడ నుంచి పోటీ చేసి ఆయన గెలుస్తున్నారు. అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిందంటే ఆయన్ని టీడీపీ వాళ్ళు బూతుల మంత్రి అంటుంటాడు. టీడీపీ మీద విరుచుకు పట్టడం ఆయన సిద్ధాస్తుడు. చంద్రబాబు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టుతాడు. అది టీడీపీ వాళ్ళు చాలా కోపంగా ఉంది. కానీ ఏనాడు రాజకీయంగా ఎదుర్కొని సంక్షోభాన్ని ఇలా గుడివాడలో నాని ఎదుర్కొంటున్నాడు. గతంలో ఎప్పుడు వన్ సైడ్గా జరుగుతుంది గుడివాడ ఎలక్షన్. అక్కడంటే మాసు కూడా నానే గెలుస్తాడు, అతనికి సరైన కాంపిటీటర్ లేడు, సరైన పోటీ లేదు, వన్ సైడ్గా నానే గెలుస్తాడని చెప్పుకో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా వెనుగండ్ల రాము ఎవరైతే ఉన్నారో టీడీపీ క్యాండిడేట్, ఆయన చాలా గట్టి పోటీని ఇస్తున్నాడు. చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటా ఉన్నాడు నాని. సో గెలవచ్చు, వాడచ్చు, అది చెప్పలేని పరిస్థితిలో ఉంది. చాలా టఫ్, లిటిల్ బిట్. ఎవరికి మెజారిటీ వచ్చినా
5,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. టీడీపీలు చెప్తున్నారు 15-20 మెజార్టీతోటి మా క్యాండిడేట్ రాము కొడానాన్ని ఓడించబోతున్నాం చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కసిగా పనిచేస్తున్నారు. కొడానాన్ని ఓడించాలి, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తిట్టాడు, రెండోది చంద్రబాబు కుటుంబాన్ని తిట్టాడు అనేది చాలా కసిగా పనిచేస్తున్నారు. బయట జిల్లాలో ఉన్న టీడీపీ క్యాడర్ కూడా గుడివాడికి వెళ్ళి టీడీపీని గెలిపించడం కోసం పనిచేస్తుంది. అదే క్రమంలో వైసీపీ కూడా అంతే ప్రయత్నం పెడుతుంది. సో మరి చూడాలి. కానీ ఇప్పటికీ నానిని తీసివేయటానికి లేదు. టఫ్ ఫైట్ నడుస్తుంది, ఎవరైనా గెలవచ్చు. ఇక మనం తర్వాత చూద్దాం సార్. మరొకరు వచ్చేసి ఆముదాల వలస నియోజకవర్గం. ఇక్కడ ఆముదాల వలస నుంచి వైఎస్ఆర్సీపీ నుండి తమ్మినేని సీతారాం, ఇక అలానే కూటమి నుండి కూన రవికుమార్. అంటే తమ్మినేని సీతారాం గారు ఈ రోజు మంచి పదవిలోనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్. అయితే ఆయనకున్న పేరు ఏంటంటే ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సీటు. అక్కడ వీళ్ళిద్దరు బంధువులు, కూన రవికుమార్ తమ్మినేని సీతారాం దగ్గర బంధువులు. కానీ ఇద్దరికి పడదు, రాజకీయంగా ఎప్పుడు వైరంలోనే ఉంటారు. అయితే తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నారు, కానీ స్పీకర్గా కంటే కూడా వైసీపీ నాయకుల్లాగానే అసెంబ్లీలో వ్యవహరించారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. తమ్మినేని సీతారాం స్పీకర్ పొజిషన్లో జడ్జిలాగా లేరు అనేటువంటిది ప్రతిపక్షాలు చేసే విమర్శ. సరే, అది ఏమైనప్పుడు రాజకీయ విమర్శలు పక్కన పెట్టేస్తే తమ్మినేని సీతారాం చాలా రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మాజీ టీడీపీ నేత కూడా. నేను టీడీపీలో చాలా కాలం రాజకీయ జీవితం గడిపిన అతనే. సో ఏది ఏమైనా ఇక్కడ ఎలా ఉంది అని చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూన రవికుమార్ గెలుస్తున్నారు. కూన రవికుమార్ గెలవడానికి ఏంటంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ వేవ్ కనపడుతుంది, కూటమి వేవ్ కనపడుతుంది. అక్కడ మెజార్టీ సీట్ని 80% సీట్లు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి దక్కించుకోబోతుంది. గతంలో కూడా 2 సీట్లు కూటమి దక్కించుకుని అంత వేవ్లో వైసీపీ వేవ్లో కూడా ఈసారి మొత్తం జిల్లాని కైవసం చేసుకునే దిశగా వెళ్తూ ఉంది. ఒక శ్రీకాకుళం, పాతపట్నం, ఆ 2 మాత్రం కాంపిటేటివ్గా ఉన్నాయి, వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆ 2 పక్కన పెడితే, శ్రీకాకుళం, పాతపట్నం పక్కన పెడితే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ చాలా బలంగా ఉంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో. ఇక మరొక నియోజకవర్గాన్ని చూద్దాం సార్. ఇక చీపురుపల్లి నియోజకవర్గం. చీపురుపల్లి అనగానే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుండి బొత్స సత్యనారాయణ, ఇక అలానే కూటమి నుండి కళా వెంకట్రావు. మరి వీరిలో ఎవరు గెలవబోతున్నారు అంటారు? ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్సకి పెట్టింది పేరు. ఆ జిల్లాని ఇలా హోల్డ్ చేసి పెట్టుకున్న తన పిడికిల్లో. ఇవాళ ఉమ్మడి విజయనగరం జిల్లాలో, ఉత్తరాంధ్రలో ఉమ్మడి వైజాగ్ జిల్లాలో టీడీపీ ప్రాబల్యం, కూటమి ప్రాబల్యం కనపడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో కూటమి ప్రాబల్యం కనపడుతుంది. కానీ విజయనగరంకి వచ్చేసరికి వైసీపీ ప్రాబల్యం కనపడుతుంది. వైసీపీ మెజార్టీ సీట్లను దక్కించుకోబోతుంది. దాదాపు 70% సీట్లని వైసీపీ గెలవబోతుంది. అంటే కారణం బొత్స తను అనుకున్నది సాధిస్తాడు, గట్టిగా జనంలో కలిసిపోతాడు, జనంతో మంచి పేరు ఉన్నటువంటి బీసీ నాయకుడు ఆయన. ఆ విజయనగరం జిల్లాలో టీడీపీకి ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా బొత్సని కొట్టలేకపోతున్నారు. వాస్తవంగా ఈసారి బొత్సని అతని నియోజకవర్గానికే పరిమితం చేయాలి, వీలైతే ఓడించాలని టీడీపీ చాలా ప్రయత్నాలు చేసింది. గంటా శ్రీనివాసరావుని అభ్యర్థిగా పెడదాం అనుకుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ అన్న ఓడిపోవటం తెలిసేమో కానీ గంటా శ్రీనివాసరావుకి ఓడిపోవడం తెలియదు. అతను ఎప్పుడు పోటీ చేసిన నియోజకవర్గం నుంచి పోటీ చేయడు, ప్రతి చోట నుంచి గెలుస్తుంటాడు. సో గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి పంపిద్దాం అనుకున్నారు. కానీ గంటా శ్రీనివాసరావు ఒప్పుకోలేదు బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయడానికి. అప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి కళా వెంకట్రావుని, మాజీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సీనియర్ మంత్రి ఆయన, టీడీపీ సీనియర్ నాయకుడు ఆయన. సో ఆయన తీసుకొచ్చేసి బొత్స సత్యనారాయణ మీద పెట్టారు. వాస్తవంగా కళా వెంకట్రావు రాబట్టి బొత్స మీద కాంపిటీషన్ ఉంది, లేకపోతే బొత్స వన్ సైడ్ అది. కానీ ఫైట్ ఎదుర్కొంటున్నాడు, కానీ ఇక్కడ బొత్స ఈజీగానే గెలుస్తాడు. ఓకే, ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. ఇక గాజువాక నియోజకవర్గం. గాజువాక నుండి వైఎస్ఆర్సీపీ నుండి గుడివాడ అమర్నాథ్, ఇక అలానే కూటమి నుండి పల్లా శ్రీనివాసరావు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే గాజువాక 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేయటం వల్ల టీడీపీ జనసేన ఓట్లు షిఫ్ట్ అంటే చీలిక వల్ల అక్కడ వైసీపీ గెలిచింది పోయినసారి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, టీడీపీ నుంచి పోటీ చేసిన పల్లా ఓడిపోయాడు. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని చూసినప్పుడు అతని గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా ఏపీకి ఉన్నారు. అతన్ని గుడ్డు మంత్రిగా టీడీపీ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఒక ప్రెస్ మీట్లో చేసిన కామెంట్ ఆధారంగా. సో కానీ ఇతని నియోజకవర్గం సొంత నియోజకవర్గం కాదు, ఇది గాజువాక సంబంధించిన వ్యక్తం కాదు. నియోజకవర్గాల వైసీపీ షెఫ్లింగ్ చేసింది కదా, మార్పులు చేర్పులు చేసింది కదా, అందులో భాగంగా గాజువాక వచ్చాడు. గాజువాకలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా పల్లా గెలిచే అవకాశం ఉంది. ఇది వన్ సైడ్ రిజల్ట్. ఉమ్మడి వైజాగ్ జిల్లాలో టీడీపీ ప్రాబల్యం, కూటమి ప్రాబల్యం. అది పక్కన పెడితే గతంలో జనసేన విడివిడిగా పోటీ చేసే జనసేన టీడీపీ ఈసారి కలిసి పోటీ చేస్తున్నాయి. అది కూడా కారణం కాబోతా ఉంది. ఇక్కడ ఫలితం వన్ సైడ్ కాబోతా ఉంది. పెద్ద మెజార్టీ తోటి పల్లా గెలవబోతా ఉన్నాడు. మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతా ఉన్నాడు. అది కూడా హ్యూజ్ మెజార్టీ, చాలా పెద్ద మెజార్టీ. ఇక మరొక నియోజకవర్గం చూద్దాం సార్. హిందూపురం నియోజకవర్గం. ఇక హిందూపురం అనగానే ఇక్కడ బాలయ్య ఒక్కరే గుర్తొస్తారు. సో అలానే కూటమి నుండి బాలకృష్ణ పోటీ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నుండి దీపికా వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా వారు వన్ సైడా? అంటే యాక్చువల్గా ఏంటంటే నందమూరి బాలకృష్ణ ఓసీ,
సో దీపికా వేణుగోపాల్ బీసీ, ఓసీ వర్సెస్ బీసీగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లోకల్ వర్సెస్ నాన్ లోకల్గా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అదిగాక దీపికా వేణుగోపాల్ అందుబాటులో ఉంటారు, తర్వాత బాలకృష్ణ అయితే అతను సినిమా షూటింగ్లో హైదరాబాద్లో బిజీగా ఉంటారు. కాబట్టి బాలకృష్ణ ఓడించాలని వైసీపీ క్యాడర్ పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. ఇక్కడ మైనార్టీల ఓట్లు కూడా చాలా కీలకమైనటువంటి, సో మైనార్టీల ఓట్ బ్యాంక్ వైసీపీ వైపే ఉంటాయని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొంత కూటమి ప్రభావం, టీడీపీ ప్రభావం కనపడుతుంది. అదిగా కూడా నందమూరి కోట ఇది ఒక రకంగా చెప్పాలండి. హిందూపురంలో ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు పోటీ చేసి గెలిచారు, తర్వాత హరికృష్ణ పోటీ చేసి గెలిచారు, ఇప్పుడు బాలకృష్ణ వరుసగా 2014లోను 2019లోను హిందూపురం నుంచి పోటీ చేసి గెలుస్తున్నారు. బాలకృష్ణ ఓడించడం అంత ఈజీ కాదు. సరే, ఓసీ వర్సెస్ బీసీ నినాదంలో కూడా దీపికా వేణుగోపాల్ భర్త ఎవరైతే ఉన్నారో అతను రెడ్డి. సో ఒక రెడ్డి గారి భార్యకి సీట్ ఇచ్చారు తప్ప ఒక సామాన్య బీసీకి మీరు సీట్ ఇవ్వలేదు. మీరు బీసీలకి టికెట్ ఇవ్వదలుచుకుంటే ఎంతోమంది బీసీలు ఉన్నారు కదా అనేటువంటిది అక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి, ప్రజల్లో వైసీపీ ఎదుర్కొంటున్న ప్రశ్న. అది పక్కన పెడితే అక్కడ మైనార్టీ వ్యక్తి ఎవరైతే గతంలో బాలకృష్ణ మీద పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని టికెట్ ఇవ్వడం కూడా మైనార్టీలో కోపం తెప్పిస్తుంది. సో ఏదైనా నందమూరి బాలకృష్ణ మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గానికి చర్చ ఉంటుందంటే అది బాలకృష్ణ గారు నందమూరి కుటుంబం ఎప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహించడం వల్ల అది ఎప్పుడు చర్చలో ఉండే నియోజకవర్గం. కాబట్టి మనం పాపులారిటీని తగ్గించుకోకూడదు. రెండోది, పోయినసారి వైసీపీ వేవ్ వచ్చినప్పుడు కూడా 2019లో వైసీపీ వేవ్ రకంగా చెప్పాలంటే రాయలసీమలో కుమ్మేసింది. కేవలం 3 స్థానాలు మాత్రమే టీడీపీ గెలవగలిగింది. ఒకటి ఉరవకొండ, ఇదే అనంతపురం జిల్లాలో, 2 హిందూపురం, 3వది కుప్పం చంద్రబాబు నాయుడు. సో ఆ గెలిచిన నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఉంది. కాబట్టి అంత వేవ్ వచ్చినప్పుడే గెలిచాడు బాలకృష్ణ, ఇప్పుడు ఈజీనే గెలుస్తాడు అనేది కూడా నడుస్తుంది. ఇక్కడ మనకున్న సమాచారం మేరకు బాలకృష్ణ గెలవబోతున్నాడు, మంచి మెజార్టీతోనే గెలవబోతున్నాడు. ఓకే, ఇక మరొక నియోజకవర్గం చూద్దాము. ఇక కొండేపై నియోజకవర్గం. ఇక్కడ కొండేపై నుండి వైఎస్ఆర్సీపీ నుండి ఆదిమూలపు సురేష్, ఇక అలానే కోటమి నుండి స్వామి. మరి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా ఏంటంటే ఈ కొండేపీ అనేది స్వామికి మంచి పేరుంది, టీడీపీ కంచికోట, రిజర్వ్డ్ స్థానం, ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ గతంలో కూడా వైసీపీ వేవ్, నేను 2019లో వైసీపీ వేవ్ అని చెప్తున్నాను కదా, ఆ వేవ్ ఉన్నప్పుడు కూడా ఈ స్థానంలో టీడీపీ గెలిచింది. సో ఇప్పుడు మళ్ళీ గెలవడానికి ట్రై చేస్తుంది. కానీ వాస్తవంగా ఏంటంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు మా వే అని వైసీపీ బలంగా వాదిస్తుంది. దానికోసం స్వామికి సరైన క్యాండిడేట్ కావాలి ఓడించడానికి అని చెప్పేసి మంత్రిని తీసుకొచ్చి పెట్టింది. ఆదిమూలపు సురేష్ సొంత నియోజకవర్గం కాదు ఇది, నియోజకవర్గాల షెప్లింగ్లో మార్పుల్లో చేర్పులో భాగంగా తీసుకొచ్చి ఇక్కడ కొండేపులో నిలబెట్టారు. ఇతనైతే ఓడిస్తాడని చెప్పేసి. కానీ ఇతను కాదు కదా, కొండేపి స్వామి మీద జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ వచ్చి నిలబడినా గెలిచే పరిస్థితి లేదు అనేది టీడీపీ బలంగా వాదిస్తుంది. సో ఇక్కడ స్వామికి సానుభూతి ఉంది, అక్కడ యాదవ్ ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఆ యాదవ్ ఓట్ బ్యాంకు బలంగా టీడీపీ వైపు నిలబడింది. ఇక్కడున్న బీసీలంతా కూడా టీడీపీ వైపు నిలబడ్డారు. ఆ యాదవ్ ఓట్ బ్యాంకు అనేది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున టీడీపీకి అనుకూలంగా కొన్ని దశాబ్దాలుగా ఉంటూ వస్తుంది. దాన్ని బద్దలు వైసీపీ చాలా ట్రై చేసింది, కానీ సాధ్యం కాలే. సో ఆ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఇక్కడ స్వామిని గెలిపించే అవకాశం ఉంది. అదిగాక కొండేపులో స్వామికి మంచి పేరు ఉంది. సో ఇతను వాస్తవానికి వైసీపీ చాలా ట్రై చేసింది ఇతను పార్టీలో చేర్చుకోవాలని, కానీ చేరలేదు. సో ఆ గుడ్ విల్ కూడా అక్కడ ప్రజల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మళ్ళా స్వామి గెలిచే అవకాశం ఉంది. ఓకే సార్, మరొకటి చూద్దాము. ఇక కుప్పం నియోజకవర్గం. కుప్పం నుండి వైఎస్ఆర్సీపీ నుండి భరత్ పోటీ చేస్తుంటే ఇక్కడ కూటమి నుండి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. ఎవరైతే అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారో ఆయన. అండ్ ఇక్కడ కుప్పం అనగానే కీలకం. మీరు ఇంతకు ముందు చెప్పినట్టు కూడాను టీడీపీ గెలిచిన 3 స్థానాల్లో ఒకటి కుప్పం, ఒకటి హిందూపురం అన్నారు. సో మరి ఇక్కడ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించారనేది వైసీపీ ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న పోరాటం. వాస్తవంగా ఏంటంటే వైనాట్ 175లో భాగంగా అంటే వాళ్ళ నినాదం ఉంది కదా, సో కుప్పం ఎట్టైనా ఓడించాలి. అందుకని పెద్దిరెడ్డి, ఆ జిల్లాని శాసించేటువంటి మంత్రిగా వైసీపీకి ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఎవరైతే ఉన్నారో చాలా ప్రయత్నం చేశారు. వాస్తవం కొంతవరకు సక్సెస్ కూడా అయ్యారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్లు వాళ్ళు వైసీపీ కొట్టుకోగలిగింది. వైసీపీ గెలిచింది కూడా కుప్పంలో. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా చంద్రబాబు గెలుస్తారు అనేటువంటిది అక్కడ నానుడు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థి, కుప్పం నుంచి కలిసి ముఖ్యమంత్రి అయ్యారంటే కుప్పం ప్రజలకు అది గర్వకారణం కదా. అందుకని చంద్రబాబుకి వచ్చేసరికి వాస్తవంగా భరత్ వాళ్ళ నాన్న చంద్రమౌళి కూడా చంద్రబాబుని ఇంతకుముందు క్యాండిడేట్ ఆయన చంద్రబాబును ఓడించడం కోసం చాలా ప్రయత్నం చేసేవాడు. వాళ్ళకి సానుభూతి ఉంది, భరత్కి ఆ కుటుంబానికి సానుభూతి ఉంది. చంద్రబాబు మీద అలిపేగని పోరాటం చేస్తున్నారు ఈ కుటుంబం అనేటువంటిది ఉంది. అందుకనే భరత్ని అక్కడే పెట్టేసి అతనికి ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఇచ్చి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పెట్టి వీలైన ఫండ్స్ అతని చేతిలో ఇచ్చేసి ఎలా అయినా కుప్పని చంద్రబాబు చేతిలో నుంచి లాగేయాలని చాలా ప్రయత్నం చేస్తుంది కొన్ని ఏళ్ళుగా వైసీపీ. పెద్దిరెడ్డి ప్రత్యేకించి తన దుస్తంతా పెట్టి కుప్పంలో ఓడించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇవాళ చివరికి వచ్చేసరికి ఆ పెద్దిరెడ్డి ఓడిపోయే పరిస్థితి వచ్చిందేమో కానీ చంద్రబాబు గెలిచే పరిస్థితి ఉంది. సో కొన్ని వేల మెజార్టీతో, మంచి మెజార్టీతోటి మనకున్న సమాచారం మేరకు 50,000 వరకు మెజార్టీ రావచ్చు కుప్పంలో చంద్రనాయుడికి అనేటువంటిది. ఎందుకంటే ఆయన అరెస్ట్ తర్వాత భువనేశ్వరి కుప్పంలో ప్రచారం చేసిన తర్వాత కుప్పంలో ఒక వేవ్ క్రియేట్
క్రియేట్ అయింది, చంద్రబాబు నాయుడు ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అతన్ని అరాచకంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నది అక్కడ ప్రజల్లోకి భువనేశ్వరి ప్రచారం ద్వారా వెళ్ళింది. ఆ సానుభూతి ఏదైతే ఉందో, అంటే ఒక ప్రయత్నం ఎక్కువగా చేస్తే, అంటే ఒకరి మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం ఎక్కువ చేస్తే అది విఫలమే అవుతుంది అనేటువంటిది కుప్పం నియోజకవర్గం వైసీపీ చేసిన ప్రయత్నం వల్ల అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి పెద్ద మెజార్టీతో చంద్రబాబు నాయుడు మరోసారి గెలవబోతా ఉన్నారు. అదిగాక వాస్తవానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అనేది వైసీపీ కంచుకోట, అంటే అప్పట్లో కాంగ్రెస్ కంచుకోట, ఇప్పుడు వైసీపీ కంచుకోట. నేను చెప్పిన రాయలసీమ జిల్లాలో కడప, కర్నూలు, ఆ తర్వాత స్థానంలో చిత్తూరు. ఒక్క అనంతపురం మినహాయిస్తే, ఉన్న 4 జిల్లాల్లో అనంతపురం మినహాయిస్తే మిగతా 3 జిల్లాలు కూడా వైసీపీ కంచుకోట్లు. కానీ ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంత కూటమి ప్రభావం కనపడుతుంది. చాలా చోట కూటమి గెలవగలుగుతుంది. ఎప్పుడు కూడా అయితే సమానంగా ఎక్కువ టీడీపీ వేవ్ సాగించినప్పుడు ఏంటంటే మొత్తం 14 స్థానాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటే ఒక 7 కూటమి గెలవగలిగితే, అంటే ఒక 7 టీడీపీ గెలవగలిగితే ఒక 7 వైసీపీ గెలవగలిగింది. కానీ ఈసారి ఒక స్థానం టీడీపీ ఎక్కువ గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. ఇక మరొక నియోజకవర్గం చూద్దాము. ఇక మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడ మంగళగిరి నుండి వైఎస్ఆర్సీపీ నుండి మురుగుడు లావణ్య అయితే ఇక కూటమి నుండి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? మంగళగిరి చాలా కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఇదే నారా లోకేష్ 2019లో ఆల రామకృష్ణ అప్పుడు వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ రోజు వైసీపీ బాగా సాగింది. అప్పుడు నారా లోకేష్ ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే అమరావతి రాజధానిగా పెడుతున్నాం కదా, ఇక్కడ ప్రజలంతా మన వైపే ఉంటారని టీడీపీ భావించింది. కానీ ఆ రోజు టీడీపీతో లేరు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు ప్రత్యేకించి వైజాగ్ మీద నాకు ప్రేమకు వైజాగ్ రాజధాని తీసుకెళ్తున్నాను ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అమరావతిలో వైసీపీ యాంటీ బాగా పెరిగింది. ఇప్పుడు రాజధాని ప్రభావం ఆ ప్రాంతంలోనే కాక ఇతర దాని దగ్గరగా ఉన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో చాలా ప్రభావం చూపుతుంది. సో అక్కడ కూడా ఇందాక నేను బాలకృష్ణ విషయంలో తీసుకొచ్చిన నినాదం ఏదైతే ఉందో ఓసీ వర్సెస్ బీసీ, ఈ మురుగుడు రావణ్య బీసీ చేనేత సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాను వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో తను మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ మామ మాజీ ఎమ్మెల్యే, ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, అందులోనూ ఒక లేడీ. మీకు ఉదాహరణ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఒకటి క్రియేట్ చేసి పెట్టారు, అంటే ఒక ఉమెన్ నిలబెట్టి పెద్ద నాయకుని ఓడించారని. ఎగ్జాంపుల్ పాలకొల్లులో బంగారు ఉషారాన్ని నిలబెట్టి చిరంజీవిని ఓడించారు ఆ రోజు. సో అదే సెంటిమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద వంగ గీత ఉమెను, నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య ఉమెను, తర్వాత బాలకృష్ణ గారి మీద దీపికా వేణుగోపాల్ ఉమెను. సో చంద్రబాబు గారి మీద కూడా నిలబెట్టే వాళ్ళం, కానీ అక్కడ ఎమ్మెల్సీ భరత్ ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వాలనే కారణంతో అక్కడ భరత్కే టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక ఉమ్మని నిలబెట్టి ఓడించాలని చెప్పి చాలా ప్రయత్నాలు వైసీపీ చేస్తుంది. కానీ మనకున్న సమాచారం ప్రకారం ఈసారి నారా లోకేష్ గెలవబోతున్నాడు. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకి చాలా ముఖ్యమైనటువంటి విజయం. ఎందుకంటే మరోసారి ఆయన ఓడిపోతే ఆయన పార్టీ గెలుపుతప్పుడు నారా లోకేష్కి ఏమేది లేదు, బిల్డప్ చేసుకోలేకపోయాడు, ఆయన పొలిటికల్ లైఫ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు గెలవడం చాలా అవసరం. ఆయన టీడీపీకి కాబోయే నాయకుడిగా, యువ నాయకుడిగా ప్రొజెక్ట్ అవుతున్నాడు కాబట్టి రేపు టీడీపీ పగ్గాలు తీసుకోవాల్సిన వ్యక్తి ఆయనే కాబట్టి ఆయనకి గెలుపు తనంతా నిరూపించుకోవడం అంటే చాలా అవసరం. కాబట్టి టీడీపీ చాలా శ్రమిస్తుంది మంగళగిరిలో గెలవడానికి. అందులోనూ రాజధాని సెంటిమెంట్ పనిచేస్తుంది. అమరావతి రాజధానిని కూటమి చెప్తుంది కాబట్టి ఇక నారా లోకేష్ విజయం సాధించబోతా ఉన్నారు. ఇక మరొక నియోజకవర్గం చూస్తే గనక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నుండి విడదల రజని, ఇక అలానే కూటమి నుండి గల్లా మాధవి. మరి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అంటేనండి ఇక్కడ ఫైట్ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య. అంటే విడదల రజని చిరకులూరుపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ మంత్రి, ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో అక్కడ చిరకులూరుపేట ఎమ్మెల్యేగా గతంలో గెలిచారు ఆవిడ. సో ఇప్పుడు నియోజకవర్గం మారటం జరిగింది. నియోజకవర్గం మారిన తర్వాత విడదల రజని గెలవగలదా లేదా అని చూసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నేను ఇందా చెప్పిన రాజధాని ప్రభావం అనేది రాజధాని ప్రభావం అనేది ఉమ్మడి గుంటూరు జిల్లా మీద పనిచేస్తూ ఉంది. ఈవెన్ పల్నాడు మీద కూడా పనిచేస్తూ ఉంది. సో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మెజార్టీ స్థానాన్ని కూటమి గెలుచుకోబోతా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభావం, కూటమి అధికారం రావాలి, జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోవాలి అనేటువంటి పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. విడదల రజని ఓడిపోబోతుంది. మంత్రిగా ఉన్న విడదల రజని ఓడిపోబోతుంది. ఆమె అక్కడ ఆ నియోజకవర్గానికి లోకల్ కూడా కాకపోవడం, అక్కడ నియోజకవర్గంలో పార్టీతో సమన్వయం కూడా సరిగా లేకపోవడం అనేది కూడా మైనస్గా మారింది. అక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభావం కూటమి వేవు కూటమిని గెలిపించబోతోంది. ఓకే, ఇక మరొక నియోజకవర్గం వచ్చేసేపాటికి పలాస నియోజకవర్గం. ఇక్కడ పలాస నియోజకవర్గానికి వచ్చేస్తే వైఎస్ఆర్సీపీ నుండి సిద్దిరి అప్పలరాజు, అలానే కూటమి నుండి గౌతు శిరీష. మరి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారంట? యాక్చువల్గా ఇక్కడ మంచి ఫైట్ ఉంది. వాస్తవానికి సిద్దిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రివర్గం షెఫరింగ్లో కూడా మరోసారి మంత్రివర్గ షెఫరింగ్లో కూడా మరోసారి మంత్రిగా అయినటువంటి వ్యక్తి సిద్దిరి అప్పలరాజు. జగన్మోహన్ రెడ్డి గారి బాగా దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోనే రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన వ్యక్తి సిద్దిరి అప్పలరాజు.
మరి గౌతు శిరీషాన్ని చూస్తే గౌతు శిరీషకు ఒక రాజకీయ నేపథ్యం ఉంది, వాళ్ళ కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. సో గౌతు శిరీష అందులోనూ గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ చేస్తున్న విధానాల మీద, అరాచకాల మీద, సిదిరి అప్పర్రాజు మీద పెద్ద ఎత్తున రాజకీయ పోరాటం చేసింది. సిదిరి అప్పర్రాజు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. వాస్తవానికి డౌన్ గ్రేడ్ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా మంచి పేరు ఉన్నప్పటికీ కూడా గౌతు శిరీష వైసీపీ ప్రభుత్వమే చేసిన పోరాటం ఏదైతే ఉందో అది ఫలిస్తూ, అది కాకుండా ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి వేవ్ ఇందా నేను చెప్పాను కదా, దాదాపు 80% సీట్ని కూటమి గెలవబోతుంది అనేటువంటిది. అది వాస్తవంగా ఏంటంటే ఎర్రనాయుడు గారి జిల్లా, అది యాక్చువల్గా ఎర్రనాయుడు గారు చనిపోయి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, టీడీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఆయన ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆ ప్రభావం అంతా కూడా పనిచేసి ఇక్కడ కూటమి గెలవబోతుంది. గౌతు శిరీష గెలవబోతున్నారు. మంత్రిగా ఉన్న సిదిరి అప్పర్రాజు గారు ఓడిపోబోతున్నారు. ఓకే సార్, ఇక మరొక నియోజకవర్గం చూద్దాము. రాజమండ్రి సిటీ నియోజకవర్గం. ఇక్కడ రాజమండ్రి నుండి వచ్చేసేపటికి వైఎస్ఆర్సీపీ నుండి భరత్ పోటీ చేస్తుంటే కూటమి నుండి ఆదిరెడ్డి వాసు. అసలు ఏంటి ఇక్కడ ఏం జరగబోతుంది రాజమండ్రి? యాక్చువల్గా ఉభయ గోదావరి జిల్లాలో జరిగేది ఏంటంటే, ఉభయ గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాక, అంటే బీజేపీ కూడా ఉంది కానీ బీజేపీ ప్రభావం తక్కువ. ఆ రాష్ట్రంలోనే బీజేపీ ఓటు తక్కువ. సరే బీజేపీ కలిసింది, అది అదనం. అది ఎందుకు కలుపుకున్నారు సరే అది పక్కన పెట్టేస్తే, 2 పవర్ సెంటర్తో కలబడలేక ఒక పవర్ సెంటర్ మనతో ఉంటే బాగుంటుందని బీజేపీని కలుపుకోవడం జరిగింది. అది జనసేన టీడీపీ కలిసిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో మెజార్టీ స్థానా టీడీపీ గెలిచే అవకాశం ఉంది, కూటమి గెలిచే అవకాశం ఉంది. ఎందుకు అంటే టీడీపీ చాలా బలమైన పార్టీ మొదటి నుంచి కూడా, అదిగాక జనసేన కాపు సమాజ వర్గం ఓటు చాలా ఎక్కువ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, టీడీపీకి బలంగా ఉండేటువంటి బీసీలు, తర్వాత జనసేనకి బలంగా ఉండే కాపులు, అదిగాక టీడీపీతోనే ఎప్పుడూ ఉండే కమ్మ సమాజ వర్గం, అదిగాక రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి కూటమి వైపు ఉన్నారు. సో ఎస్సీలో కూడా మేజర్ సెక్షన్ కొంత ఒక భాగం టీడీపీతోటి, ఒక భాగం వైసీపీతోటి ఉన్నారు. సో ఇది సామాజిక సమీకరణలు. ఈ సామాజిక సమీకరణ రీత్యా ఉభయ గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్ను కూటమి దక్కించుకోబోతా ఉంది. ఇక రాజమండ్రి పచ్చికంచి రాజమండ్రి సిటీ కానీ రాజమండ్రి రూరల్ కానీ ఎప్పుడూ టీడీపీ గెలుస్తూ వస్తుంది. 2019లో వైసీపీ వేవ్ సాగినప్పుడు కూడా ఈ ఆదిరెడ్డి వాసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య ఆదిరెడ్డి భవాని గెలిచారు. కాకపోతే ఎంపీ భరత్ అలా బీసీ నేపథ్యం ఉన్న కుటుంబం, అంటే బీసీ పోరాటాలు చేసినటువంటి కుటుంబం. ఆ బీసీలో చాలా పెద్ద ఎత్తున మంచి పేరు ఉండి ఓటు బ్యాంక్ ఉంది ఆ కుటుంబం. వాళ్ళ కుటుంబానికి ఆ మంచి పేరు ఉంది, వాళ్ళ నాన్నగారికి ఆ మంచి పేరు ఉంది. సో అందుకనే పోయినసారి గతంలో ఎంపీ కాగలిగారు, వైసీపీ వేవులు కూడా పనికొచ్చింది ఆయనకి. కానీ ఈసారి వైసీపీ వేవు లేదు. ఈ జిల్లాలో వైసీపీ మీద వ్యతిరేకత ఉంది. భారత్కు కొంత వాళ్ళ కుటుంబానికి మంచి పేరు ఉన్నప్పటికీ పోటీ ఇస్తున్నాడు, కానీ ఇక్కడ ఆదిరెడ్డి వాసు గెలవడం ఖాయం. రైట్, ఇంకొక మరొక నియోజకవర్గం చూస్తే కనుక రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. ఇక ఇంతకు ముందు సిటీ చూసాము, ఇప్పుడు రూరల్ విషయానికి వచ్చేసేపటికి వైఎస్ఆర్సీపీ నుండి వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తుంటే, ఇక కూటమి నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తున్నారు. మరి రూరల్లో ఏ విధంగా ఉండబోతుంది? మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ మొదటి నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ వేణుగోపాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఐఎన్పిఆర్ మినిస్టర్, మన జర్నలిస్టులు అందరికీ ఆయన మినిస్టర్. సో వీళ్ళతో యాక్చువల్గా వేణుగోపాలకృష్ణ గారిది ఈ నియోజకవర్గం కాదు, ఇది రామచంద్రాపురం నియోజకవర్గం. ఇక్కడ కూడా ఓసీ వర్సెస్ బీసీ నినాదం వస్తుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓసీ, వేణుగోపాలకృష్ణ బీసీ. సో ఆ నినాదం ఇక్కడ కూడా తీసుకెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే రాజమండ్రి సిటీ కానీ రూరల్ కానీ ఇందాక నేను చెప్పాను కదా, టీడీపీ చాలా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకాలు. పోయినసారి వేవులో కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడ గెలవగలిగాడు. సో ఇప్పుడు నియోజకవర్గాల షెఫరింగ్లో భాగంగా వేణుగోపాలకృష్ణ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వేణుగోపాలకృష్ణ కాబట్టే ఇక్కడ మంచి పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి విజయం సాధించబోతున్నాడు. టీడీపీ ఓట్ బ్యాంకు తోడు జనసేన బలం అదనం కాబోతా ఉంది. సో ఆ మొత్తంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ నుంచి పెద్ద విజయం సాధించబోతా ఉన్నాడు. ఓకే, ఇక మరొక నియోజకవర్గం చూస్తే కనుక సంతనూతలపాడు నియోజకవర్గం. ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ నుండి మెరుగు నాగార్జున పోటీ చేస్తుంటే, ఇక కూటమి నుండి బొమ్మాజీ నిరంజన్. ఇక్కడ ఏంటి అసలు ఏం జరగబోతుంది? యాక్చువల్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంటుంది సంతనూతలపాడు నియోజకవర్గం. ఇక్కడ యాక్చువల్గా మెరుగు నాగార్జున అనేది ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించిన వ్యక్తి, మంత్రి, రాష్ట్ర మంత్రి. యాక్చువల్గా ఆయన్ని ఆ జిల్లా నుంచి తీసుకొచ్చి ఈ జిల్లాలో వేశారు. అంటే ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఒక చోట చెల్లని రూపాయి ఇంకో ప్రాంతానికి వచ్చి చెల్లిద్దా? రూపాయి చెల్లదు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా చెల్లదు కదా, మరి అక్కడ చెల్లదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చెల్లదు అని తీసుకొచ్చి మంత్రిగా పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎందుకు వేశారు? ఇక్కడ టీచర్ సుధాకర్ బాబు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి ఎందుకు టికెట్ నిరాకరించారు? ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా బాగా దగ్గర. యాక్చువల్గా ఆయనకి ఎందుకు టికెట్ నిరాకరించారు అనేది ఆ సుధాకర్ బాబు వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా వ్యతిరేకిస్తున్నారు. మెరుగు నాగార్జునకి వాళ్ళు సహకరించట్లేదు. సో వాస్తవంగా సుధాకర్ బాబుకి వర్గాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అక్కడ పార్టీ కార్య సహకరించట్లేదు కొంత. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మెరుగు నాగార్జున సహకరిస్తున్నారంటే అది కూడా కష్టంగానే పరిస్థితి ఉంది. వాస్తవంగా వైసీపీ ఆలోచించింది ఏంటంటే, మెరుగు నాగార్జునకి అక్కడ వర్గాలు ఇవ్వదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో, టీజే సుధాకర్ బాబుకి సంతనూతలపాడులో వర్గ విభేదాలు.
సో ఈ మొత్తం లెక్కలు వేసుకొని ఇద్దరిని అటు నుంచి ఇటు నుంచి అటు మారుస్తే సుధాకర్ బాబు టికెట్ కాదంటే ఈసారికి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చుకోవచ్చు. సో మెరుగు నాగార్జున తీసుకొచ్చి పెడితే గెలుస్తాడు అనుకున్నారు, కానీ ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి వేవ్ క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ కూటమి గెలవబోతా ఉంది, కూటమి అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు, మంత్రి మెరుగు నాగార్జున ఓడిపోబోతూ ఉన్నాడు. సరే, ఇక మరొక నియోజకవర్గం చూద్దాము. సర్వేపల్లి నియోజకవర్గం. ఇక సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చేసేపటికి వైఎస్ఆర్సీపీ నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తుంటే, ఇక కూటమి నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఏంటి వీరి మధ్య ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అవును. నెల్లూరు జిల్లా అనేది పోయినసారి మొత్తం వేవ్తో వైసీపీ మొత్తాన్ని 10 స్థానాలు కొట్టేసింది. పోయినసారి అంత వేవ్ పనిచేసింది. కానీ జరిగింది ఏంటంటే 2019లో గెలవగలిగినటువంటి వైసీపీ మధ్యలో వైసీపీలో ఉన్న వర్గ విభేదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కారణంగా విభేదిస్తూ ఆనూరు రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి సీతారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అంటే ముగ్గురు వాళ్ళ సమాజ వర్గానికి సంబంధించిన నాయకులే, వైసీపీకి బలమైన నాయకులు. రెండోది ఎప్పుడూ జగన్ గారితోనే ఉంటారు అనుకున్న నాయకులు వాళ్ళు వైసీపీని విభేదించి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అది టీడీపీకి అడ్వాంటేజ్ అయింది నెల్లూరు జిల్లాలో. అదిగాక ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ ప్రజెంట్ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభకు పోటీ చేస్తున్నారు నెల్లూరు నుంచి. అది అంటే వైసీపీ వేమిరెడ్డి మంచి పేరుంది ఆయనకి, ఆయన టీడీపీ నుంచి లోక్సభకు పోటీ చేయడం కూడా టీడీపీకి అడ్వాంటేజ్ కాకపోతా ఉంది. కానీ ఇక్కడ సోమిరెడ్డి గారికి ఉన్న పేరు ఏంటంటే ఆయన ఎప్పుడూ ఓడిపోతాడు, ఎప్పుడూ గెలవడు, ఆయన రాష్ట్రంలో నాయకుడు తప్ప జనంలో నాయకుడు కాదు, నిజవర్గంలో ఎక్కువ ఉండడు అనేటువంటిది ఆయనకున్న బ్యాన్యం. కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకాలు ఎక్కువయ్యాయి, కబ్జాలు ఎక్కువయ్యాయి, ప్రజలను వేధించడం ఎక్కువైంది అనేటువంటిది అక్కడ ఉన్న ఆయనకున్న పేరు. కాకపోతే ఏంటంటే అందుబాటులో ఉంటాడు, జనంలో ఉంటాడు, సోమిరెడ్డి గారు ఓడిపోతూ ఉంటాడు అనేది ఈ ఇద్దరి మధ్య ఉన్న పోటీ. వీళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ టగ్ ఆఫ్ వార్ ఉంది. నెల్లూరు జిల్లా కావటం, అక్కడ వైసీపీ బలం ఇప్పటికీ బలంగా ఉండటం, అంటే అక్కడ రెడ్డి సమాజ వర్గం ఓట్లు అనేది చాలా ప్రభావం. ఇద్దరు రెడ్డే, కానీ వైసీపీ వైపు ఆ సమాజ వర్గం ఎక్కువ కదా, వాళ్ళ డామినేషన్ ఎక్కువ కదా. సో అది నెల్లూరు జిల్లాలో కొంత కలిసి వస్తుంది. అది కాక నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ వాతావరణం. రెండోది ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీ వైపు రావటం, ఆ ముగ్గురు సీనియర్లు కావటం, కరెంటు కట్టడం వైసీపీ వాదులు కావటం, వేమిరెడ్డి గారి ప్రభావం, ఇవన్నీ సోమిరెడ్డి గారి ప్రెస్ కాబోతా ఉన్నాయి. ఈసారి కూటమి కొంత నెల్లూరు జిల్లాలో ప్రభావం చూపిస్తుంది, సోమిరెడ్డి గారికి ప్రభావం చూపిస్తున్నారు. కాబట్టి సోమిరెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు మనకు గెలిపించుకోవాలి, ఆయన కాబోయే మంత్రి అవుతారు మన జిల్లా నుంచి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభావం పడుతుంది. కూటమి గెలిస్తే ఇప్పుడు కూటమి కొంత కనపడుతుంది కాబట్టి కాకాని గెలిచిన ఎమ్మెల్యేగానే ఉంటాడు, సోమిరెడ్డి గెలిస్తే కూటమి ప్రభుత్వం మంత్రిగా ఉంటాడు అనేటువంటి కూడా సోమిరెడ్డి కలిసి వస్తున్నాను. సో ఇక్కడ నుంచి సోమిరెడ్డి గెలవబోతా ఉన్నాడు. లేదా కాకపోతే టగ్ ఆఫ్ వార్ ఉంది, కాకాని కూడా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు, కానీ టఫ్ ఫైట్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, రైట్. ఇక మరొక నియోజకవర్గం చూస్తే గనక టెక్కలి నియోజకవర్గం. ఇక టెక్కలి నియోజకవర్గానికి వచ్చేసేపటికి వైఎస్ఆర్సీపీ నుండి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తుంటే, ఇక కూటమి నుండి అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు టీడీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు. అయితే విషయం ఏంటంటే వైసీపీ ఫస్ట్ అనౌన్స్ చేసిన సీట్ ఏదైనా ఉందంటే దువ్వాడ శ్రీనివాస్. ఫస్ట్ అనౌన్స్ చేసింది ఏం సీటే ఈ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే తర్వాత మళ్ళీ మార్చింది కూడా ఈయన భార్యకి ఇన్ఛార్జ్ కేటాయించారు. ఆయన ఇప్పుడు భార్య ఇండిపెండెంట్గా వేసిందో వేయలేదో, మరి వేస్తా అన్నది వేసిందో వేయలేదో ఐడియా లేదు. బట్ ఈ భార్య భర్తల మధ్య కూడా గొడవ ఉంది. వాళ్ళ భార్య చెప్తుంది దువ్వాడ శ్రీనివాస్ని ఓటు వేద్దు అని చెప్పేసి. దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్లోజ్నెస్ వాట్ ఎవర్ రీజన్స్ దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అచ్చెన్నాయుడు వర్సెస్ దువ్వాడ శ్రీనివాసులో ఇక్కడ వారు వన్ సైడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కూటమి వేవ్ అయితే ఏంది, అచ్చెన్నాయుడు గారికి ఉన్న మంచి పేరైతే ఏంది, ఆయన సీనియర్ నాయకుడు, ఆయన గెలిస్తే మంత్రి అవుతాడు. ఇది రకరకాల లెక్కల్లో భాగంగా ఇక్కడ నుంచి అచ్చెన్నాయుడు గారు గెలవబోతాం. ఓకే, ఇక మరొక నియోజకవర్గం చూస్తే గనక నగరి నియోజకవర్గం. ఇక నగరి నియోజకవర్గం అనగానే రోజా, ఇంకా ఎందుకంటే రోజాకి తన నియోజకవర్గం వల్ల వ్యతిరేక వహించారు. ఇక ఈ నేపథ్యం తన సొంత నియోజకవర్గం వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుండి మళ్ళీ రోజాకి టికెట్ ఇస్తే గనక కూటమి నుండి గాలి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. మరి ఈ ఇరువురి ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇది చాలా కీలక అంశం. ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా ఉన్న రోజా పోటీ చేస్తున్నారు. రోజాకి టికెట్ ఇవ్వదని వైసీపీ పార్టీ అంతా మూకుమ్మడిగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఆ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి గారితో కూడా రోజాకి పడదు. ఇప్పుడు వైసీపీ క్యాడర్ రోజాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది, గాలి ప్రకాశ్ అనుగుణంగా పనిచేస్తుంది. గాలి ముద్దు కిష్టమనాయుడు వల్ల రాజకీయ వారసత్వం వచ్చినటువంటి గాలి భానుప్రకాష్ ఎవరైతే ఉన్నారో పెద్ద వేవుతోటి పెద్ద మెజార్టీతోటి ఇక నగరంలో గెలవబోతూ ఉన్నారు. నగరంలో సర్వేలు అవసరం లేదు, వేరే చర్చ అవసరం లేదు, రోజా ఓడిపోతుందని చెప్పడానికి. ఎందుకంటే వైసీపీ వాళ్ళే చెప్తున్నారు, వైసీపీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా చెప్తున్నారు, ఖచ్చితంగా రోజాను మేమే ఓడిస్తాం.
ఎందుకంటే రోజా అనేటువంటి వ్యక్తి మాకు ఎప్పుడు అందుబాటులో ఉండదు, ఆమె రాష్ట్ర మంత్రిగా ఉన్న అందుబాటులో లేదు, ఎమ్మెల్యేగా ఉన్న అందుబాటులో లేదు, తన సినిమా షూటింగ్లోనో జబర్దస్త్ షూటింగ్లోనో హైదరాబాద్లో గడుపుతారు. ఇక అంతా పెత్తనం వాళ్ళ భర్త వాళ్ళ సోదరుడు చేస్తూ ఉంటారు, వాళ్ళ అరాచకాలకి పాల్పడుతున్నారు, మాకు అందుబాటులో ఉండదు, మా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటా ఉంటారు అనేది వైసీపీ క్యాడర్ భావిస్తున్న చెప్తున్న మాట. కాబట్టి అది గాలి భానుప్రకాష్కి కలిసి వచ్చే అంశం. అదిగాక గతంలో లేని దానికి భిన్నంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంత కూటమి ప్రభావం కనపడుతూ ఉంది. అది కూడా అడ్వాంటేజ్ కాబోతూ ఉంది. పోయినసారి కూడా చాలా లిటిల్ ఎడ్జ్లో రోజా గెలిచారు. రోజా ఎప్పుడు కూడా లిటిల్ ఎడ్జ్లోనే గెలుస్తారు. సో కొంత నెగిటివ్ అయితే చాలు ఆమె ఓడిపోవడానికి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. రైట్. ఇక మరొక నియోజకవర్గం వచ్చేసేపటికి పిఠాపురం నియోజకవర్గం. ఇక పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేస్తారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి వంగ గీత పోటీ చేస్తుంటే ఇక కూటమి నుండి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ ఫైట్ ఏ విధంగా ఉండబోతోంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయటం వల్ల పిఠాపురం అనేది స్టేట్లో హాట్ టాపిక్. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది. వంగ గీత వాస్తవంగా 2009లో ఫస్ట్ ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీ నుంచి. సో ప్రజారాజ్యమే లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ చిరంజీవి గారి తమ్ముడి మీద పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తుంది వంగ గీత వైసీపీ నుంచి. సో ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతను తీసుకొచ్చి పిఠాపురంలో నిలబెట్టారు. గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అక్కడ పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు టికెట్ నిరాకరించారు. అతను పూర్తి వ్యతిరేకతతో ఉన్నాడు. అదిగాక పోయినసారి జనసేన టీడీపీ ఓట్ బ్యాంక్ కలిస్తే అప్పుడు వచ్చిన వైసీపీ అభ్యర్థి దొరబాబు ఓటింగ్ తక్కువ. అప్పుడు దొరబాబు గెలిచాడు. కానీ దానికి గెలవడానికి కారణం ఏంటంటే టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం అన్నది. సో టీడీపీ ఓట్ బ్యాంకు జనసేన ఓట్ బ్యాంక్ కలిస్తే అంత వేవ్లో కూడా టీడీపీయే గెలిచేది అనేది క్లియర్ కట్గా పోయినసారి లెక్కలు చూస్తే అర్థమవుతుంది. సో టీడీపీ నుంచి అభ్యర్థిగా ఉండేటువంటి వర్మ, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వర్మకి మంచి పేరు ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసాయి. అందులోనూ పవన్ కళ్యాణ్, ఆ పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే గతంలో ఆయన 2 సార్లు ఓడిపోయి ఉన్నారు, 2 చోట్ల నుంచి ఓడిపోయి ఉన్నారు. గాజువాక భీమవరం నుంచి 2 చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. కాకపోతే ఈసారి కూడా ఓడిచే ఆయన పొలిటికల్ లైఫ్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయన గెలుపు చాలా అవసరం ఆ పార్టీకి, ఆ పార్టీ ఏర్పాటు చేయడం. కానీ ఈసారి అక్కడ కనపడుతున్న వేవ్ ప్రకారం 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవబోతూ ఉన్నారు. మొత్తం వారు వన్ సైడ్ అయిపోయింది పిఠాపురం వరకు. ఓకే. ఇక మరొక నియోజకవర్గం చూస్తే గనక పెనమలూరు నియోజకవర్గం. ఇక పెనమలూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ నుండి జోగి రమేష్ పోటీ చేస్తుంటే ఇక కూటమి నుండి బోడే ప్రసాద్ పోటీ చేస్తున్నారు. అసలు ఎవరు గెలవబోతున్నారు వీరిలో? అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి ప్రభావం కనపడుతుంది. కూటమి గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి బోడే ప్రసాద్ గెలవబోతున్నారు. మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఇక్కడ నుంచి ఓడిపోబోతున్నాడు. ఇది క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఓకే. చాలా ప్రయత్నాలు చేశాడు జోగి రమేష్ గెలవడానికి, కాదు కానీ వర్కౌట్ కావట్లేదు. అది యాక్చువల్గా ఈ సొంత నియోజకవర్గం కూడా కాదు, నియోజకవర్గాల షేప్లింగ్లో భాగంగా మార్చబడింది. ఓకే. ఇక మరొక నియోజకవర్గం చూస్తే కనుక పులివెందుల నియోజకవర్గం. ఇక్కడ పులివెందుల అనగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చేస్తారు. మరి ఈ నేపథ్యంలో ఇక వైఎస్ఆర్సీపీ నుండి ఆయనే స్వయంగా పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక కూటమి నుండి బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వార్ ఎలా ఉండబోతుంది, ఎంత టఫ్గా ఉండబోతుంది? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు తన పొలిటికల్ లైఫ్లో అంటే గతంలో 2 సార్లు 2014 నుంచి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2019లో పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్లో విజయమ్మ గారు పోటీ చేసి గెలిచారు. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎదుర్కొన్నటువంటి టైట్ పొజిషన్ ఇప్పుడు ఎందుకు ఎదుర్కొంటున్నారు అంటే కడప జిల్లాలో షర్మిల ప్రభావం ఉంది. షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. కడప ఎంపీగా పోటీ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి సోదరుడుగా ఉండేటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఎంపీగా పోటీ చేస్తూ ఉంది. అదే వైఎస్ వివేక హత్య కేసు చర్చలోకి వచ్చింది. వైఎస్ సునీత ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురున్నారో ఆమె షర్మిలకు మద్దతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభావంతో పులివెందుల మీద కూడా పడుతుంది. సో ఆ ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత కానొస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే పరిస్థితిలో షర్మిల లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఎందుకంటే తను కాంగ్రెస్ పార్టీ అనేది కిల్ కావటం ఒకటి, తర్వాత తను వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకొని ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో రావటం ఒకటి, రెండో చాలా తక్కువ టైం కావటం ఒకటి. ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపును అడ్డుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గెలుస్తున్నారు. ఓకే. ఇక మరొక నియోజకవర్గం చూస్తే కనుక పొంగనూరు నియోజకవర్గం. ఇక పొంగనూరు నియోజకవర్గం విషయానికి వచ్చేసేపటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఇక కూటమి నుండి చల్ల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? ఉమ్మడి చిత్తూరు జిల్లాని తన కనుసైగలతో శాసించే పెద్దిరెడ్డి గారు గెలుస్తారా ఓడతారా అనేది చిత్తూరు జిల్లాలో చాలా కీలకాంశంగా మారింది. కానీ పెద్దిరెడ్డి గారు వాస్తవానికి ఆయన చంద్రబాబు నాయుడునే ఓడిద్దాం అనుకున్నాడు కుప్పంలో, మామూలుడు కాదు. సో చాలా స్ట్రాటజిస్టు, సీనియర్ నాయకుడు. కానీ ఈసారి టఫ్ ఫైట్ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీద వచ్చే ఆరోపణలు ఏంటంటే అందరి మీద రౌడీయం చేస్తాడు, అరాచకం చేస్తాడు, పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డాడు, జనాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు.
అవినీతి పాల్పడే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు ఒకటి. అదిగాక ఈ మధ్య కాలంలో వరుసగా జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నుంచి మొదలుకొని అంగళిలో చంద్రబాబు నాయుడు మీద జరిగిన దాడితో మొదలుకొని మొన్న ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న రామచంద్ర యాదవ్ మీద జరిగిన దాడి వరకు ఇవన్నీ గమనించినప్పుడు అది పెద్దిరెడ్డికి మైనస్గా మారుతూ ఉంది. సో ఇవన్నీ మైనస్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం కూడా ఇక్కడ ఉండబోతూ ఉంది. సో మాజీ సీఎం ఆయన ప్రభావం కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద ఉండబోతా ఉంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పెద్దిరెడ్డి గారు టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు, కానీ పెద్దిరెడ్డి గారు గెలిచే అవకాశం ఇప్పటికైతే ఉంది. రైట్. ఇక మరొక నియోజకవర్గం చూస్తే గనక ఇక ఫైనల్ గా సత్తెనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి. ఇక సత్తెనపల్లి విషయానికి వచ్చేస్తే వైఎస్ఆర్సీపీ నుండి అంబటి రాంబాబు పోటీ చేస్తుంటే ఇక కూటమి నుండి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు? అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిందా చెప్పాను కదా, రాజధాని ప్రభావం పనిచేస్తుంది, ఒక కూటమి వేవ్ పనిచేస్తూ ఉంది. అదిగాక కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా సీనియర్ నాయకులు. అంటే అంబటి రాంబాబు గారు సీనియర్ నాయకులు కాదా అన్నప్పుడు అవును, ఆయన కూడా సీనియర్ నాయకులు, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, కాదనేది లేదు. ఇద్దరు ఒకే సమాజ వర్గానికి సంబంధించిన నాయకులు. కానీ అంబటి రాంబాబు గారి కంటే కూడా కన్నా గారు చాలా సీనియర్ నాయకులు. సో కన్నా గారు కాంగ్రెస్ పార్టీ, ఇద్దరిది కాంగ్రెస్ నేపథ్యమే. కాంగ్రెస్ పార్టీలో జిల్లా మొత్తాన్ని ఏలిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. సో ఆ కన్నా లక్ష్మీనారాయణ డైరెక్ట్గా సత్యనపల్లిలో నిలబడినప్పుడే అంబటి రాంబాబు ఓటమి ఫైనల్ అయిపోయింది. మొన్న అంబటి రాంబాబు అల్లుడు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబుని ఓడించండి అని ఇచ్చిన పిలుపు కూడా అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. సో ఏది ఏమైనా ఇక్కడ అంబటి రాంబాబు మీద వ్యతిరేకత ఉంది. అదిగో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పచ్చగించి అంబటి రాంబాబు ఓడించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ దూషించాడని చెప్పేసి ఆయన పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళ మీద జన సైనికులు చాలా కసిగా ఉన్నారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ మేజర్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీకి పంపకుండా ఉండాలనే కారణం చేత ఈసారి అంబటి రాంబాబుని ఈవెన్ దో జనసేన టీడీపీ కలిసి భారీగా ఓడించబోతూ ఉన్నాయి. రైట్. ఓకే. ఇక చూసారు కదా, మొత్తం మీద ముఖ్యమైన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏపీలో అక్కడ పోటీ చేస్తున్న ముఖ్యమైన నాయకులు, అంటే అన్ని పార్టీల నుండి కూడా పోటీ చేస్తున్న ముఖ్యమైన నాయకుల్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు అనేది ఈరోజు మేము మీ ముందుంచాము. అంటే ఇది లోతుగా సర్వే చేసిన తర్వాత మాత్రమే, అంటే మాకున్న సర్వేల ప్రకారం అలానే లోతుగా విశ్లేషించిన తర్వాత మాత్రమే ఈ రిజల్ట్ని మేము మీ ముందుంచబోతున్నాం. ఇక వేచి చూడాలి. ఇక ఏపీ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు అనే దానికి ఇంకెంతో సమయం అయితే మిగిలిలేదు.